ఏవ్స్. ఏవ్స్ అంటే పక్షులు. ఆల్ ట్రీ సియల్ హ్యాచింగ్. ఆల్ ట్రీ సియల్ హ్యాచింగ్. ఏఎల్ ఆల్ ట్రీ సియల్ హ్యాచింగ్. ఆల్ ట్రీ సియల్ హ్యాచింగ్. ఇట్ ఈస్ ద హ్యాచింగ్ ఆఫ్ carnate bird. It is the hatchling of the carnate bird, which is incapable of moving around on its own soon after hatching. Incapable of moving around on its own soon after hatching. అంటే దీని అర్థమైంది, కాన్పోయిన తర్వాత తన తాను లేచి నిలబడదు. ఇన్కాపబుల్ ఆఫ్ మూవింగ్ అరౌండ్ ఆన్ ఇట్స్ ఓన్ సూన్ ఆఫ్టర్ హ్యాచింగ్. ఇట్ ఈస్ ద హ్యాచ్లింగ్ ఆఫ్ ది carnate bird which is incapable of moving around on its own soon after hatching. Carnate birds అంటే ఏంటివి? దీస్ ఆర్ ద బర్డ్స్ విచ్ విత్ ఏ కీల్డ్ స్టెర్నమ్. ఈ పక్షులకు ఎలాంటి స్టెర్నమ్ ఉంటుంది? కీల్డ్ స్టెర్నమ్ ఉంటుంది. ఫర్ ద ఇన్సర్షన్ ఆఫ్ ది ఫ్లైట్ మజిల్స్. గుర్తుపెట్టుకోండి, స్టెర్నమ్ ఉంటుంది దీనికి. స్టెర్నమ్కి ఎందుకు ఈ కీల్డ్ స్టెర్నమ్ ఎందుకు స్టెర్నమ్ ఉంటుంది? కీల్డ్ స్టెర్నమ్ ఉంటుంది ఎందుకంటే ఫర్ ద ఇన్సర్షన్ ఆఫ్ ది ఫ్లైట్ అండ్ మజిల్స్. అంటే పక్షి యొక్క స్టెర్నమ్ మజిల్స్కి ఈ రెక్కలు ఇట్లా అతుక్కొని ఉంటాయి. అందుకే పెట్టినారు ఇన్సర్షన్ ఆఫ్ ది ఫ్లైట్ అండ్ మజిల్స్ అంటే ఇది రెక్కలు అర్థం. సో దీన్ని ఏమంటారంటే ఫ్లయింగ్ బర్డ్స్ అంటారు. ఫ్లయింగ్ బర్డ్స్. చూడండి, ఫ్లయింగ్ బర్డ్స్ అన్నా ఒకటే, కార్టినేట్ బర్డ్ అన్నా ఒకటే, కార్టినేట్ బర్డ్స్ అన్నా ఒకటే. వీటికి స్టెర్నమ్ ఉంటుంది. అది ఏ స్టెర్నమ్ అంటే కీల్ స్టెర్నమ్. ఈ స్టెర్నానికి ఇది స్టెర్నమ్ అనుకుంటే ఈ రెక్కలు ఇది ఫ్లైట్ అండ్ మజిల్స్ ఇన్సర్షన్ అయితే చెప్తున్నాడు. హెటిరోసీలస్ వర్టిబ్రే. హెటిరోసీలస్ వర్టిబ్రే. ఈ హెటిరోసీలస్ వర్టిబ్రేలో ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ వర్టిబ్రే. హెటిరోసీలస్ వర్టిబ్రే ఏంటంటే ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ వర్టిబ్రే ఇన్ విచ్ దీని లోపల ద ఆర్టికులేటింగ్ సర్ఫేసెస్ ఆఫ్ ది వర్టిబల్ స్టెర్నమ్. దీని లోపల ద ఆర్టికులేటింగ్ సర్ఫేసెస్ ఆఫ్ ది వర్టిబల్ సెంట్రమ్ ఆర్ శాడిల్ SADDLE శాడిల్ షేప్డ్. హెటిరోసీలస్ వర్టిబ్రే ఏంటంటే ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ వర్టిబ్రే. అవును, దీని లోపల ఏముంటుంది? ఇన్ లోపల ఇన్ విచ్ ద ఆర్టికులేటింగ్ సర్ఫేసెస్ ఆఫ్ ది వర్టిబల్ ఆర్టికులేటింగ్ సర్ఫేసెస్ ఆఫ్ ది వర్టిబల్ సెంట్రమ్ ఆర్ శాడిల్ షేప్డ్. సెంట్రమ్ చూడండి, ఇక్కడ ఏంది మనకి ఏదో చెప్పిన ఇక్కడ చూడండి, ఇక్కడ స్టెర్నమ్, ఇది సెంట్రమ్, వర్టిబల్ సెంట్రమ్ ఏ షేప్లో ఉంది? SADDLE షాడిల్ షేప్లో ఉంది. అంటే వెన్నెంక గురించి మాట్లాడుతున్నాడు వాడు. అందుకే దీన్ని వర్టిబ్రే వెన్నుపూస ఏమంటారు? ఇక్కడ హెటిరోసీలస్ వర్టిబ్రే అన్నారు. నెక్స్ట్ పెక్టిన్. ఏది? పెక్టిన్. పెక్టిన్ అంటే ఇట్ ఈజ్ ఏ పెగ్మెంటెడ్ వాస్కులార్ అండ్ కూంబ్ లైక్ ప్రాసెస్. పెక్టిన్ ఏంది? ఇట్ ఈజ్ ఏ పెగ్మెంటెడ్ వాస్కులార్ అండ్ కూంబ్ లైక్ ప్రాసెస్ దట్ ప్రొజెక్ట్స్ ఇంటూ ద విట్రోసియస్ హ్యూమర్. చూడండి, పెక్టిన్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ పెగ్మెంటెడ్ వాస్కులార్ మరియు కూంబ్ లైక్ ప్రాసెస్ దట్ ప్రొజెక్ట్స్ ఇంటూ ద విట్రోసియస్ హ్యూమర్ ఫ్రమ్ ద రెటీనా ఎట్ ది రెటీనా. ఎక్కడ? ఎట్ ద పాయింట్ ఆఫ్ ది ఎక్కడ? ఫ్రమ్ ద రెటీనా నుంచి ఎట్ ద పాయింట్ ఆఫ్ ఎంట్రన్స్ ఆఫ్ ది ఆప్టిక్ నర్వ్. ఎక్కడ? ఇన్ ద ఐస్ ఆఫ్ ది బర్డ్ అండ్ సమ్ రెప్టైల్స్. ఇన్ ద ఐస్ ఆఫ్ ది బర్డ్స్, ఇన్ ద ఐస్ ఆఫ్ సమ్ రెప్టైల్స్ అనమాట. పెక్టిన్ ఇట్ ఈజ్ ఏ పిగ్మెంటెడ్ వాస్కులార్ అండ్ comb like process that projects into the vitreous humor from the retina at the point of entrance of the optic nerve. At the point of entrance of the optic nerve in the eyes of birds, in the eyes of birds and some reptiles. Precocial young. Precocial young. Precocial young. Precocial young. Precocial young. It is the hatchling of rattled bird. It is the hatchling of a
RATITE Latin word precocial young, which is capable of moving around its own soon after hatching. చూడండి దీనికి డెడ్లీ ఆపోజిట్ దీనికి ఓకే రైట్. నెక్స్ట్ హీరో పార్ట్స్ వల్ల దీనికి చూడండి HERO హీరో PODS పార్ట్స్. ద ఎక్స్టింక్ట్ బైపిడల్ carnivorous dinosaurs that gave rise to birds at the beginning of the Jurassic period. The extinct bipedal carnivorous dinosaurs, అంతరించిపోయిన బైపిడల్ కార్నివోరస్ యొక్క డైనోసార్స్ ఏ విధంగా మారినాయి? గేవ్ రైస్ టు బర్డ్స్. గుర్తుపెట్టుకోండి, జురాసిక్ పీరియడ్ ఆరంభం వద్ద మనకు అంతరించిపోయిన బైపిడల్ కార్నివోరస్ డైనోసార్స్ అనేటివి ఏమైనాయి? ఒక పక్షులుగా మారినాయని చెప్తుండ్రు. దీన్ని హీరోపాయిడ్స్ అంటారు. ద ఎక్స్టింక్ట్ బైపిడల్ కార్నివోరస్ డైనోసార్స్ దట్ గేవ్ రైస్ టు బర్డ్స్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది జురాసిక్ పీరియడ్. నెక్స్ట్ విట్రిమస్ హ్యూమర్. విట్రిమస్ హ్యూమర్ అంటే ఇట్ ఈస్ ద క్లియర్ జెల్ దట్ fills the space between the lens and the retina of the eyeball of humans. Vitreous humor. It is the clear gel that fills the space between the lens and the retina of the eyeball of humans. And other vertebrates. Vitreous humor. It is the clear gel that fills the space between the lens and the retina of the eyeball of humans and other vertebrates. Vitreous humor idendi. It is the clear gel that fills the space between the lens and the retina of the eyeball of humans and other vertebrates.